హలో గైస్, ఈరోజు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. బ్లాక్ ఫ్రైడే సేల్స్ అనమాట. లాస్ట్ ఇంకా 2 days ఇవి జాకెట్స్, షూస్, వింటర్ షూస్ ఇవి కొనుక్కోవడానికి. ఇదంతా మన తెలుగు బ్యాచ్. యా, ఎయిర్పోర్ట్లో చూడండి డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఏం కథ. ఇంకా కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సిటీ. అదనమాట విషయం. తురింజియాలో లార్జెస్ట్ సిటీ. సో అక్కడ చూద్దాం. ఆ ఏరియాలో స్నో లేదు కానీ జలామెలిస్తో ఉంది ఫుల్. ఇక్కడ ఒకటే ఫుల్ స్నో అనమాట. మళ్ళీ మేము వెళ్ళే చోట ఎయిర్పోర్ట్లో కూడా ఉండదు. నార్మల్ బూట్స్ అయితే ఇలా స్కేట్ అవ్వవు, కానీ నార్మల్ షూస్ కాబట్టి ఇండియన్ షూస్ చూడు ఎలా అవుతున్నాయో. సో దానికే షూస్ కొనడానికి వెళ్తున్నాం. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏంటంటే ట్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. రోడ్స్కి మధ్యలో పోతూ ఉంటాయి. చూపిస్తాను ఆగండి. ఇవే ట్రామ్స్ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది వెళ్ళిపోయిన తర్వాత కార్స్ కూడా వెళ్ళచ్చు. అది అలా వస్తూ ఉంటాయి. ఓ సారీ, ఇది బస్సు. వెనకది ట్రామ్, ఎలక్ట్రిక్ అనమాట మొత్తం. ట్రామ్స్ రా. ఇది ఇక్కడ మసాలాస్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఎయిర్పోర్ట్లో. ఇక్కడే ఉంటుంది ఫస్ట్లోనే స్టార్టింగ్. అక్కడ కూడా ఉందా? అక్కడ కూడా ఒకటి ఉంటుంది అంట. ఎవరికైనా కావాలంటే మరి తీసుకోండి. అదే ఎక్కడుంది డాష్ మ్యాన్? యా, అదే డాష్ మ్యాన్. డిఎం అనమాట. ఎవరికైనా స్కిన్ ప్రోడక్ట్స్ అలా కావాలంటే ఇందులో ట్రై చేయొచ్చు. టీకే మ్యాక్స్ బట్టలు చీప్ అని ఎవరు అన్నారు, మరి చూడాలి. అంటే వానికి చీప్ మచ్చా, మనకు కాదు. ఇది ఫ్రీ నెట్. ఇది ఒక సిమ్ టైప్. ఇది కూడా ఎలక్ట్రికల్ షాప్, ఎలక్ట్రానిక్స్. ఇదేది సండే, ఈరోజు ఫ్రైడే అనమాట. బ్లాక్ ఫ్రైడే. ఫుల్ గా జనాలు అసలు చాలా మంది తిరుగుతున్నారు. ఫస్ట్ టైం నేను జర్మనీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్రైన్స్ ఫుల్ అవ్వడం చూడడం. బ్లాక్ ఫ్రైడే, అందుకే అందరు బ్లాక్ జాకెట్ చేసుకున్నారు. ట్రామ్ ఇంతమంది అసలు. షాప్ లో కొనుక్కోవడానికి సగం మంది ఇండియన్స్ వచ్చారనమాట. €50% ఆఫ్ బ్లాక్ వీక్. €49, €25 వస్తుంది ఇష్యూ. ఇది వచ్చేసి €90. ఫిలా ఈ కంపెనీ బాగుంటుంది అని రికమెండ్ చేస్తున్నారు. మన వాళ్ళు ఆల్రెడీ కొన్నారు. మనోడు ఫిలా షూస్ కొన్నాడు. €44 కదా. ఎంత పడ్డాయి విత్ ఆఫ్టర్ డిస్కౌంట్? నా వచ్చేసి ఇవన్నమాట ల్యాండ్ రోవర్ కంపెనీ. ఇక్కడ టెక్స్ అని ఉంటే వాటర్ ప్రూఫ్ అనమాట. ఇట్లా టెక్స్ అని. ఇవి ఎంత అంటే €50, మనకు వచ్చేసి 25 పడుతున్నది. అది మ్యాటర్. లాగ్ ఏం లేదబ్బా. ఇంకా బిల్ చేసుకొని చాలా షూస్ ఉన్నాయి. మొత్తం మన వాళ్ళే ఉన్నారు ఇండియన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోండి. మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. When you want to get off the darkest ground.
ఇంకోటి కిక్లో అనమాట, క్లోత్స్ చాలా చీప్ ఉంటాయి కంపేర్ టు వూల్వర్త్ వీటికంటే. సో కిక్లో ట్రై చేయడానికి వచ్చాం, ఒకసారి చూసి మంచిగా ఉంటే తీసుకోవాలి. కిక్లో మేమేం కొనలేదు, మా హైదరాబాద్ సాత్విక్ రెడ్డి మఫ్లర్ కొన్నాడు. ఎంత పడింది బ్రో? ఇట్రా కొంచెం చెప్పు ఎంత పడింది? 6 euros. అది మనోడైతే చాలా తక్కువ ఉందని కొనలేదు గైస్, కొంచెం ఏమైనా ఎక్కువ ఉంటే కొందామని న్యూయార్క్. నాకు అవసరం లేదు యాక్చువల్గా, అవసరం లేకుండా నేనేం కొన్నాను. అది కొన్నాడు, సెట్ కావట్లేదు. చిన్నప్పుడు అడవి రాముడు పిట్టరాముడు పిట్టలు కొట్టే వాళ్ళు లెక్క ఉన్నాడు. అదేమిరా అంటే తుపాకి రాముడు. అదేమిరా అంటే అన్ని సెట్ అవుతే ఇండియన్స్ అంట, పిచ్చి పిచ్చిగా వేసుకుంటే జర్మన్స్ అంటున్నాడు. ఎట్లా వేసుకున్నా సెట్ అవ్వట్లా నువ్వు. మేము వాడేది హెయిర్ టాబ్లెట్స్ అనమాట. ఇక్కడ ఈ వెదర్కి హెయిర్ వచ్చేసి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే డ్రై అయిపోతుంది స్కాల్ప్. సో దీంట్లో ఏదో బయోటిన్ అవి ఉంటుంది, వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే వాడుతున్నాము. సో బాగానే ఉంది, మీ ఇష్టం, మీరు వాడితే వాడచ్చు లేకపోతే లేదు. మాకు సెట్ అయింది అనమాట, అందరికి సెట్ అవుతుందని తెలియదు, చెప్పలేము. సో అది మ్యాటర్. ఇక్కడ ఎయిర్ఫోర్ట్ లో క్రిస్మస్ మార్కెట్ అనమాట, చాలా ఫేమస్ అంట. మరి అక్కడికి వెళ్తున్నాం చూడడానికి, చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇవన్నీ సిగార్స్. సిగార్స్ అంటే క్యూబాలో ఫేమస్ అనమాట. క్యూబాలో మనకి చాలా తక్కువలో వస్తాయి. ఈవెన్ చాలా మంది సెలబ్రిటీస్ లైక్ మన బాలయ్య బాబు అందరూ క్యూబా నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటారు ఇక్కడ తాగడానికి. అది ఒక సిగారు ఇంత ఉంటుంది, అది తాగాలంటే వాడికి పెద్ద లంగ్సే ఉండాలి. ఇదే క్రిస్మస్ మార్కెట్. ఇక్కడ రాసింది చూడండి, ఎయిర్ఫుట్ ఏదో రాసింది మనకి. ఎయిర్ఫుట్ అది అదొకటి మనకు వచ్చు అనమాట. వైనాగ్ మాగా అదే క్రిస్మస్ మార్కెట్ అనమాట. మంచిగా షాపులు ఉన్నాయి, ఏదో రంగుల రత్నం ఉంది, తిరుగుడే తిరుగుడు. ఈ ప్లేస్ అయితే మొత్తం సెట్ లాగా ఉంది కనిపించడానికి. ఇది వచ్చేసి డామ్స్ ప్లాజా అనమాట. ఇక్కడ దీన్ని కరెక్ట్గా చూడాలంటే ఇలా ముందుకెళ్ళి పైకి ఎక్కిన తర్వాత ఈ వ్యూ సూపర్ ఉంటుంది. మన జాతర లాగా వీళ్ళకి క్రిస్మస్, మొత్తం షాప్స్ ఎక్కడ చూసినా. చురోస్ కావాలా ಮತ್ತೆ చురోస్ ಎಲ್ಲ ಇದೆ ನೋಡಿ.
ఆ వీడియో రాదు. అప్పటి నుంచి మాకు చురోస్ కావాలని సాగు కొడుతున్నాడు. ఇక్కడ జర్మనీలో ఎవరు ఎప్పుడు ట్రై చేయకుండా చురోస్ ట్రై చేయండి, బాగానే ఉంటాయి. ఆయిల్లో జర్మనీలో చురోస్ తక్కువనా? ఆహా. అదేంటంటే వాడు ఆయిల్లో డిప్ చేసి మన చెక్లాలు ఉంటాయి కదా దానిపైన కారం లేకోకుండా ఇది స్వీట్ కోటింగ్ వేసి షుగర్ వేసి దానిపైన న్యూటెల్లాతో ఇస్తారు. చాలా బాగుంటాయి, ట్రై చేయండి ఎవరైనా కొత్తగా ఉంటే. చురోస్ అవే చురోస్ అంటే ఫైనల్లీ మనోడు హ్యాపీ దొరికినందుకు. చిరోస్ కాదు చురోస్. ఫైనల్ గా చురోస్ వచ్చాయి. మనోడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నాడు దొరికిందాక. ఎత్తికి పెట్టాడు మార్కెట్ అంతా. అరే టేస్ట్ చూసి చెప్పేలా ఉందో. చిన్నగా ఆత్రం వద్దు. అది ఎంత పడింది? 5 euros. యా 5 euros కి ఎంతది వర్తే. టేస్ట్ ఎలా ఉందిరా? బాగుంది. ఇంత సెర్చ్ చేసి పుడుక్కి తీసుకున్నాము, బాగోగా ఉంటుందా? చురోస్ బాగుంటుంది, ఎప్పుడైనా బాగుంటుంది. ఏమి దాని పేరు ఏం పేరు? చురోస్. అది నువ్వేం చేస్తున్నావు పక్కన? డైట్. ఇదన్నమాట మన ఎయిర్ఫుడ్ బ్లాగ్. షాపింగ్ నెక్స్ట్ క్రిస్మస్ మార్కెట్ అంతే. అంతకుమించి చూసే ప్లేసెస్ ఏం పెద్దగా లేవు. ఇక్కడ ఒకటి వాటర్ కింద పోతా ఉంటుంది, పైన హౌసెస్ ఉంటాయి. మేము లాస్ట్ టైం చూసాము. వీలైతే అది షార్ట్స్లో తీసాను, అది పెడతాను. కానీ అంతేం ఉండదు, జస్ట్ ఓవర్ హైప్ అనమాట అందరూ. అది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా. అదనమాట ఈ రోజుకి. ఇంకా ఇంట్రెస్టింగ్ గా కొత్త బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. కొద్దిసేపు ఆగమా. వెళ్ళొస్తాను. బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.